హలో గాయస్, గుడ్ మార్నింగ్ గాయస్. అందరు ఎలాగున్నారు గాయస్? ఈరోజు మా మేడము చిన్న పార్టీ మా ఇంట్లో అనమాట. ఒక 15 మెంబర్స్ వస్తారనమాట. మా మేడం కూతురు, పిల్లలు, మనవరాళ్ళు, అల్లుడు అందరు వస్తారంట. ఈరోజు చికెను వీల్ ఫ్రేమ్ చేస్తానన్నమాట. చికెన్ మసాలా ఇంక పెట్టలేదు, పెడతానమాట. నేను ఒక్కడిని వీడియో చేస్తున్నాను కదా, మసాలా పెట్టింది చెప్తాను అంతేనే. మసాలా ఏంటి, అల్లము తెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత ఒక మిక్సీ మసాలా ఉన్నది, గరం మసాలా, అది పసుపు, కొద్దిగా పచ్చిమిరపకాయలు గ్రైండర్ చేసి అన్ని మసాలా అన్నీ వేసి, వెనిగరు, తర్వాత ఏమో పెరుగు, ఇవన్నీ వేసి ఒక గంట ఉంచాలన్నమాట. ఒక గంట ఉంచిన తర్వాత ఈ చికెన్కి చూడు లెగ్ అన్నీ ఒక చికెన్కి 2 పీసులే, ఒక చికెన్కి 2 పీసులే చేసినాను. ఒక చికెన్కి 2 పీసులే చేస్తాను. మొత్తము 4 చికెన్లు అనమాట. ఈరోజు ఇది వీల్ ఫ్రేమ్లు పెడతాను. తర్వాత ఏమో ఇది టమాటా దక్కూసు, అంటే చట్నీ, టమాటా చట్నీ దీంతోనే ఉంటుంది. తర్వాత ఏమో ఇది మటన్ కర్రీ చేశాను. మీకు చెప్పాను కదా ఒకరోజు. ముందు ఉల్లిపాయలు, ముందు యాలకులు, లవంగాలు, ఆకులు, తర్వాత అన్నీ వేసి, తర్వాత ఏమో అల్లము తెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేయించుతాను. వేయించిన తర్వాత మంచిగా మీట్ కడిగి, పెద్ద పెద్ద ముక్కలే ఉంటాయి, అరబిలోటు కర్రీ అంటారు, మటన్ కర్రీ. అరబిలోటు వెజిటేబుల్ కొదరా మరాగ్ అంటారు. కొదరా మరాగ్ అంటే ఈ విధంగా అన్నీ వేసి, మసాలా వేసి, గరం మసాలా అన్నీ వేసి బాగా వేయించి, తర్వాత కొద్దిగా టమాటా పేస్ట్ ఒకటి వేస్తాను. టమాటా పేస్ట్ ఒకటి వేసి, తర్వాత టమాటాలు ఒక 4 గ్రైండర్ చేసేసి బాగా 2 గంటలు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత లాస్ట్లో 2 ఎండు నిమ్మకాయలు బ్లాక్వి వేస్తాను, ఎండివి. తర్వాత ఏమో ధనియా కట్ చేసింది పచ్చిది మీద వేస్తాను. ఇది అయింది. దీంతో వైట్ రైస్ ఈరోజు చేస్తానన్నమాట. ఇది మా ఇంట్లో చిన్న పార్టీ అన్నమాట. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇది గుమ్మడికాయ ఏమంటారు, గుమ్మడికాయ. ఇది మళ్ళీ నూడిల్స్ చేస్తానన్నమాట, బిస్మిల్లా మక్రోని చేస్తానన్నమాట ఈరోజు. మళ్ళీ ఇవన్నీ ఉన్నామన్నమాట. ఓకే గాయ్స్.